హైదరాబాద్ హబ్సిగూడలో దారుణం చోటు చేసుకుంది. కుమారుడు కుమార్తెను చంపి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమారునికి విషమిచ్చి కుమార్తెకు ఉరివేసి చెరో గదిలో భార్యాభర్తలు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ ఉద్యోగం చేసేవారని, కొద్ది రోజులుగా జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటున్నారని తెలుస్తోంది. ఘటనా స్థలంలో లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తన చావుకి ఎవరూ కారణం కాదంటూ, వేరే మార్గం లేక బలవన్మరణం చేసుకునేందుకు క్షమించండి అంటూ రాసినట్లు తెలుస్తోంది. కెరీర్లోనూ శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను అని నోట్లో చంద్రశేఖర్ రెడ్డి తన బాధను చెప్పుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆర్థిక సమస్యలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు ఓయూ ఇన్స్పెక్టర్ రాజేందర్ తెలిపారు. వ్యాపారంలో నష్టాలు భరించలేక రాజేందర్ తన భార్య పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతున్న ఇన్స్పెక్టర్ రాజేందర్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. హబ్సిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అసలు ఈ ఆత్మహత్య చేసుకోవడం గల ప్రధాన కారణం ఏంటి, వీటి కేసులో ఎలాంటి అంశాలు వెల్లడాయి, మనతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రాజేందర్ గారు ఉన్నారు. అడిగి సార్, అసలు ఈ ఆత్మహత్య గల ప్రధాన కారణం ఏంటి, అసలు మీకు ఇలాంటి ఈ న్యూస్ ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న రాత్రి 9:30 అవర్స్కి 100 కాల్ రావడం జరిగింది. ఒక వ్యక్తి ఫోన్ చేసేసి ఇక్కడ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 దగ్గర రవీంద్ర నగర్ కాలనీలో ఒక ఫ్యామిలీ ఊరేసుకొని 2 పిల్లలు కూడా చనిపోయినట్టు గుర్తించినామని చెప్పేసి ఫోన్ చేసేస్తే వెంబటే మా క్లూస్ టీంతో పాటు మేము, మా ఏసీపీ గారు, మా టీం మొత్తం వెళ్ళేసి అక్కడ మొత్తం వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ 2 సూసైడ్ నోట్లు కూడా మాకు దొరికినాయి. దాంట్లో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో లాంగ్ బ్యాక్ నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండడంతో దాన్ని ఓవర్కమ్ కాలేక ఇబ్బంది పడి చనిపోతున్నాం అన్నట్టుగా సూసైడ్ నోట్లో పేర్కొనడం జరిగింది. ఇద్దరు హ్యాంగ్ చేసుకున్నారు. పిల్లలు ఏ రకంగా చనిపోయారు? వీళ్ళే చంపారా? వీళ్ళు చంపిన తర్వాత పిల్లలు చనిపోయిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత తల్లిదండ్రులు చంపారా? అక్కడ పరిస్థితులను బట్టి చూస్తే అయితే మాకు ఇనిషియల్గా పిల్లల్ని చంపి ఏదో సంథింగ్ ఏమైనా పాయిజన్ ఇచ్చి చేశారు, లేకపోతే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళని అట్లా చనిపోయేటట్టు చూశారా అనేది మాకు కొంచెం అనుమానంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ హ్యాంగింగ్ స్టేజ్లో లేరు. స్ట్రాంగులేషన్ మార్క్స్ అయితే గొంతు దగ్గర 2 కూడా ఉన్నాయి. అది వీళ్ళు చంపేసి తర్వాత వీళ్ళు సూసైడ్ కమిట్ చేసినట్లుగా మేము నిర్ధారిస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు అతను ఎక్కడ స్వస్థలము, ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చంద్రశేఖర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ ఫాదరు బేసిక్గా వ్యవసాయ కుటుంబమే. దాని తర్వాత వీళ్ళు 4 అన్నదమ్ముల్లో ఈయన ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు. వీళ్ళన్న కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఇంకో అన్న స్కూల్ నడుపుతున్నాడు, ఇంకో అన్న ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే ఫ్యామిలీ వెల్ ఆఫే ఉంది. ఆయనకు రియల్ ఎస్టేట్లో ఫైనాన్షియల్ ట్రబుల్స్ అప్పుడు లాంగ్ బ్యాక్ వచ్చినాయి. 2 సైడ్ల నుంచి కూడా ఫ్యామిలీలు సపోర్ట్ చేసినాయి. ఆయన కూడా తిరిగినట్టు కనిపిస్తుంది మాకు. దాని నుంచే సూసైడ్ కమిట్ చేసినట్టు. చంద్రశేఖర్ రెడ్డి భార్య కవిత ఏం చేసేవారు? ఆమె ఏం చెప్తున్నారు? చుట్టుపక్కల ఆమె ప్రవర్తన కానీ ఆయన ప్రవర్తన కానీ ఏం చెప్తున్నారు? స్థానికంగా వెరిఫై చేస్తే వాళ్ళిద్దరు చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా గొడవలు లేవు. వారిద్దరి మధ్యలో కూడా ఎటువంటి డిఫరెన్సెస్ కూడా ఏం లేవు. ఎప్పుడు కూడా కొట్లాడలేదు. అమ్మాయి ఫ్యామిలీ తరపు నుంచి కూడా మేము వెరిఫై చేసినాము. ఇద్దరు కూడా ఎప్పుడు కూడా కొట్లాడలేదు. ఏం లేవు. ఫైనాన్షియల్ ప్రాబ్లం తప్ప వేరే ఎటువంటి సమస్యలు లేనట్టుగా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. సూసైడ్ నోట్లు దొరికాయని చెప్తున్నారు. ఆ సూసైడ్ నోట్లు ఎలాంటి అంశాలు పొందుపరిచారు? దాంట్లో పెద్దగా ఎలాబొరేట్గా రాయలేదు. ఈ తప్పు చేస్తున్నాము, మీకు అందరికి బాధ అనిపించవచ్చు, మీరందరూ ధైర్యంగా ఉండండి, ఈ ప్రాబ్లం మేము పడ్డాం కాబట్టి మేమే దీనికి బాధ్యులు అన్నట్టుగా వీళ్ళిద్దరు పేర్కొనడం జరిగింది. కేసు నమోదు చేశారా? సస్పెక్టెడ్ కింద ఇంకేమైనా ఆల్టర్నేటివ్ లేదు. సస్పీషియస్ డెత్ 194 BNSS కింద కేసు నమోదు చేసినాము. ఫర్దర్గా ఏమన్నా ఎవిడెన్సెస్ ఉంటే సెక్షన్ కూడా ఆల్టరేషన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది చూసిన మొత్తం మీద హబ్సిగూడలో ఆత్మహత్య చేసుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి సంబంధించి 2 సూసైడ్ నోట్ని స్వాధీనం చేసుకున్నాము. ఆర్థిక కారణాలతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా 2 సూసైడ్ నోట్లు పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే దీనిపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము. గాంధీ మార్చల్ ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అవుతుంది. మరి కాసేపులోనే ఆ కుటుంబ సభ్యులకి 4 మృతదేహాలను కూడా అప్పచెప్తుంది. ఫర్దర్గా ఏదైనా ఉంటే మాత్రం సెక్షన్స్ ని ఆల్టర్ చేసి దర్యాప్తు కొనసాగిస్తామంటూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రాజేందర్ చెప్తున్న పరిస్థితి. మనతో సుంటెన్ టీవీ, హైదరాబాద్.